హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజ్ సలాడ్ చేస్తానండి. ఫ్రెష్ది జర్జీరు దూర, ఇది వైట్ క్యాబేజీ ఇలాగా పొడుగ్గా సన్న కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి ఇది రెడ్ క్యాబేజీ, ఇది ఫస్ట్ ఎందుకంటే దీంట్లోనే మిక్స్ చేయబోతాను, అందుకే అన్నీ ఒకే దాంట్లో పెట్టేసి. అవును బాబు. ఇప్పుడు సోస్ కలుపుకుంటాం. బిస్మిల్లా. ఇవి హెల్తీ ఫుడ్, మనం ఫ్రిడ్జ్లో ఉండేటివి తీసుకోకుండా ఇలాగ ఫ్రెష్ ఇంట్లో చేసుకొని తినండి. ఓకేనా? బయటకు వచ్చినాక చాలా వంటలు నేర్చుకున్నా, మీరు కూడా 1 by 1గా నేర్చుకోండి. ఓకే, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, ఎందుకంటే నేను అన్నీ కూడా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరబిలో చెప్తే మీకు అర్థం కాదని. సరేనా? ఇప్పుడు మనం సోస్ కలుపుకుంటాం. సోస్కి లెమోను, జయ్యతోన ఆయిల్ 1.5 స్పూను, బ్లాక్ పెప్పరు 1/2 స్పూను, సాల్ట్ 1/2 స్పూను, కెచప్ 1 స్పూను, రుమాలి సోస్ 1/2 స్పూన్, చిల్లీ సాస్ 1 స్పూన్. అంటే అన్ని స్పూన్తో కొలుచుకోవాలి, నేను దిట్టంగా కలుపుకునేసాను అనమాట. మీరైతే మాత్రం తెలియని వాళ్ళు స్పూన్తో కలుచుకోండి. ఓకే, ఇది కొంచెంసేపు లేటర్ కలిపేసాం కదా, దీంట్లో వేసుకుంటాం. బిస్మిల్లా. ఇలాగా మనం మిక్సీ బాగా కొట్టుకోవాలి. ఓకేనా? ఇలా మిక్సీ కొట్టుకుంటే బాగుంటుంది. నేను మిక్స్ చేయలేదు సలాతాకి, ఎందుకంటే మిక్స్ చేసామంటే మేడం 3 గంటలకు వస్తుంది, దాంట్లో నుంచి వాటర్ వస్తుంది సలాతాలో. మనం తినేటప్పుడే సోస్ వేసుకోవాలి. అవును, పైన కొద్దిగా వేసుకుంటాము, ఇలా పెట్టుకోవాలి. మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా ఇలాగా ఫ్రెష్గా ఉండేది చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం జిమేలో కొనకుండా అన్నీ ఇలా తెచ్చుకొని ఇంట్లో ఫ్రెష్గా చేసుకోవచ్చు. చూసారా? ఇది బాగా హెల్తీ ఫుడ్ కూడా, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇది అయిపోయింది. తర్వాత ఇది కుబ్బసు, 1 కుబ్బసే, ఎందుకంటే ఇంట్లో ఎక్కువ తినరు, అందుకే నేను కొద్దిగా పెట్టుకుంటాను. ఇలా దీంట్లో పెట్టుకోండి. ఇట్లా ఫ్రై చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా, ఎందుకంటే రైస్ లేక నంచుకునేదానికి బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువ తినరు, అందుకే నేను కొద్దిగా పెడతాను అనమాట. అంతే, అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? తీసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. దీంట్లో ఇంకోటి ముఖ్యమైనది వేయాలి. సిమ్ అంటే ఇది నూగులు అనమాట, ఇది ముఖ్యంగా వేయాలి దీనికి. ఇది బ్లాక్ది, ఇది వైట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను మర్చిపోయినాను. డిజైన్ పోతుంది కదా, అందుకే మళ్ళీ నేను మిక్స్ చేయాలి.
అందుకే అలా పెట్టాను. టక్కని గుర్తొచ్చింది, టేబుల్ పైన పెట్టకుండా ముందే ఇప్పుడే గుర్తొచ్చింది. అలా ఇప్పుడు బాగుంటుంది. నూగులు బాగా మంచిది. సిమ్ అంటే నూగులు, ఎందుకంటే మీకు అర్థం కాదని నేను తెలుగులో అరబీలో చెప్తాను. నేను తెల్లవి చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి.